నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అంటే మన అబ్జర్వేషన్లో చూసినట్లయితే తేలింది ఏంటంటే, సరిగ్గా కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది, విడుదలవుతాడు అనగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియాలో ఒక కథనం వచ్చింది. చాలా గమ్మత్తైన కథనం ఏంటంటే, ఆ బొమ్మ కూడా ఒకవైపు తలపట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అని విచారం వ్యక్తం చేస్తున్నట్టు చేసి, నెల్లూరులో ఖాళీ అవుతున్నటువంటి వైసీపీ అని ఒక స్టోరీ ఒకటి ఫ్లోట్ చేశారు. అంటే మొత్తం నెల్లూరు అంతా కూడా ఖాళీ అయిపోతుంది అనేది ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో మొత్తంగా ఏదేమైనా సరే వైసీపీని ఖాళీ చేసేయాలనేటువంటిది ప్రయత్నం. అట్లాగే అటు కడప, ఈ రెండు జిల్లాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. కాబట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కూడా విచిత్రమైనటువంటి కేసులు పడి, ఎందుకంటే అక్కడ ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి బలమైనటువంటి నాయకుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకరు. సో అందుకని కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కేసుల మీద కేసులు పెడితే బహుశా ఆ దెబ్బకి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి, అంతకుముందు మీటింగ్లో జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తలంతా కూడా నెరిసిపోయి గడ్డం ఇదైపోయి ఆరోగ్యం పాడైపోయి వస్తే, దాన్ని కూడా టీడీపీ సభల్లో నెల్లూరులో కూడా ఒక ఆయన పంపించాం, ఆయనకు కూడా తల పండిపోయింది, నల్ల జుట్టు తెల్లగా అయిపోయిందని చెబుదాం అనుకున్నారు. తీరా చూస్తే గమ్మత్తు ఏంటంటే, కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలతో చాలా క్లీన్ షేవ్తో చిరునవ్వుతో హోందాగా నడుచుకుంటా వస్తా ఉంటే, ఆయన అభిమాన శ్రేణులు దూరం నుంచే చూసి కేరింతలు కొడుతూ ఆయనకి జై కొట్టడం మొదలుపెట్టారు. పోనీ ఏమైనా విచారవదనంతో, అరే నన్ను దాదాపుగా 86 రోజుల పాటు జైల్లో పెట్టారు, ఇదేంటి పరిస్థితి అని చెప్పని ఏమైనా కుంగిపోయాడా, దీన్ని మీడియా ముందుకు వచ్చి తన గోడు ఏమన్నా వెళ్ళబోసుకుంటాడా అని చూస్తే చాలా విచిత్రంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ధోరణి చూస్తే ఏంటంటే, తనకి నవ్వు వచ్చిందంట. కేసుల మీద కేసులు పెడుతూ ఉంటే నవ్వు వచ్చింది. బెయిల్ వచ్చినా కూడా తిరిగి మళ్ళీ ఇంకోటేదో పీటీ వారెంట్ తీసుకొస్తారేమో అని చెప్పి నేను నమ్మలేదు, అందుకనే కూర్చున్నానంటే, మెంటల్ గా సైకలాజికల్ గా అంత స్టబరన్ గా అంతగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడు అనమాట. ఇక్కడ జరుగుతున్న తంతు కూడా అదే. ఏ నెల్లూరులో అయితే నాయకులను బలహీనపరచాలనుకున్నారో, అదే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి నుంచి గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఆయన్ని జైల్లోకి పెట్టిన తర్వాత, జైల్లో పెట్టాక అనూహ్యంగా ఆ ఫ్యామిలీ నుంచి ఆయన కుమార్తె ఒక మంచి స్ట్రాంగ్ డైనమిక్ యంగ్ లీడర్ గా బయటకు వచ్చి ఆయన లేని లోటుని తీర్చిందా అన్నట్టుగా ఆవిడ యాక్టివిటీస్ చేసింది. అంటే వైసీపీకి నెల్లూరు నుంచి ఇంకొక లీడర్ని అందించారు. అదే విధంగా ఒక ఎడ్యుకేషనిస్టు, చాలా ఆయన సూపర్ గా ఉంటాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, అటువంటి ఆయన టోన్ కూడా పెరిగింది. ఆయన కూడా చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ ఆయన కూడా చాలా క్రియాశీలకంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వ్యవహరిస్తున్నారు. ఇక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి సంగతి సరే. ఈ విధంగా వాళ్లే ఏ జిల్లానైతే బలహీనపరచాలనుకున్నారో ఆ జిల్లాని మరింత స్ట్రెంగ్తన్ చేయటం, జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల్ని అడ్డుకోవాలి అనేటువంటి దీంతో కసితో వ్యవహరించినటువంటి, గోతులు తవ్వేసినా కూడా జనం వచ్చినటువంటి తీరు చూశాక ఆ జిల్లాలో వైసీపీ ఎంతగా బలపడిందనే దానికి ఎవరు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోతుందని అంటే మీ సంతృప్తి కోసం మీరు చర్చలు పెట్టుకుని మాట్లాడుకుని వేసుకుంటే వేరే సంగతి. కానీ ఇక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలంటే, జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ముందు భయపడ్డారు, కానీ ఇప్పుడు మాకేం భయం లేదన్నా, మేము ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అంటున్నారంటే, అంతగా వాళ్ళు ఇమ్యూన్ అయిపోతున్నారు. మీరు పెట్టేటువంటి నిజమైనటువంటి కేసులు ఎవరి మీద పెడితే వాళ్ళు కొంత మానసికంగా కుంగిపోవడం సహజమే. కానీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు, పొలిటికల్ వెంజెన్స్ తో మీరు పెట్టేటువంటి కేసులకి ఏంటంటే, 1-2 రోజులు ఫీల్ అవుతారు సైకలాజికల్ గా, తర్వాత ఏమవుతారంటే ఇమ్యూన్ అయిపోయి ఒక డైనమిక్ కార్యకర్తల్లాగా బయటకు వస్తున్నారు. వాళ్ళ వైసీపీకి అటువంటి డైనమిక్ లీడర్స్ ని, డైనమిక్ వాలంటీర్స్ ని అందిస్తున్నటువంటి ఒక ఘనత మాత్రం టీడీపీదే అని చెప్పక తప్పదు. స్పష్టంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటల్లో కూడా అదే ద్యోతకం అయింది. ఆయన జుట్టు నెరిసిపోలేదు, ఆయన కుంగిపోలేదు, ఆయన మాసిన గడ్డంతో కూడా బయటికి రాలేదు, చాలా క్లీన్ షేవ్తో బయటకు వచ్చాడు. బయటకు వచ్చే మళ్ళీ సవాలు విసురుతున్న పరిస్థితుల్లో అంతిమంగా మీరు ఏం సాధించారు ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా? ఇప్పుడు టీడీపీ ఒకసారి మేధోమదనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక ప్రాంతాల్లో అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా అల్టిమేట్లీ వాట్ యు ఆర్ అచీవింగ్, ఆ తాత్కాలిక ఆనందం తప్ప మీకేమైనా జరిగిందుందా అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామ్య
అసాంఘికమైనటువంటి చర్యలకు పాల్పడకుండా ఉంటే బాగుంటుంది, కానీ మీరు ఉండరని తెలుసు. సో వాళ్ళు కూడా అదే ఆహ్వానిస్తున్నారు. లెట్ us see what happens tomorrow also. థ్యాంక్ యూ. దాదాపుగా 86 రోజులు జైల్లో ఉండి ఈరోజు విడుదల కావడం జరిగింది. సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్ లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈ రోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు. ఈ రోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది. అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి 6 కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలు లేవు. 6 కేసులు పెట్టారు. ఆ తర్వాత మరలా ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు. దాని మీద 7 పీటీ వారెంట్స్. 7 పీటీ వారెంట్లు ఎంత నవ్వొచ్చాయంటే, ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్కర్కి నేను కాపాడుకోవడంతో పాటు మాకున్నటువంటి కార్యకర్తలను కూడా ఎన్నిసార్లు జైలుకి పంపించినా సరే, పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వాళ్ళు అంటున్నారు, పాపం అయ్యా వచ్చేదాకా భయం వేసింది, వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు, మా వాళ్ళకు కూడా పోయి చెప్తాం, ధైర్యంగా పోరాడండి ఆయన, దేనికైనా సరే సిద్ధంగా ఉండండి, జైలుకి లెక్క చేయబాకండి, జైలు అనేటువంటి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం, కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. చంద్రబాబు పుణ్యాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాలో కొనసాగుతాం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం. అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి, అలుపెరిగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే, మీతో కూడా గ్యాప్ వచ్చి సాధారణంగా మాట్లాడేటువంటి ఫ్రీక్వెంట్, కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియాని చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో 2 సార్లు 3 సార్లు చూసేటువంటి వాడిని 3-4 నెలలుగా చూడలేకపోయాను. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి ఈ రోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు అందరూ, నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉండకూడదు అనేటువంటిది, నన్ను శాశ్వతంగా జిల్లాలో ఉండకూడదని లేదు. జిల్లాలో ఉండకూడదన్న షరత్ ఏంటంటే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు ఎస్టీలని భయపెడతారు అనేటువంటి దాని మీద జిల్లాలో ఉండవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని జిల్లాలో హైకోర్టు ఛార్జ్ షీట్ విచారణ పూర్తి ఛార్జ్ షీట్ ఫైల్ అయిన దాకా జిల్లా సరిహద్దులు బయట ఉండడం జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.